వస్తలేదు. తాయిపు ఏ టైం అన్నా కానీ అడ్డిచ్చవాల లోపడుకో పోయిన చెప్పు కాదు వేరోళ్ళు వాళ్ళు నాతో మంచిగానే ఉన్నాడు. కాదురా. హాయ్ గైస్, మన రీసెంట్గా నిజామాబాద్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది కదా. అంటే ఒక అమ్మాయి మ్యారేజ్ తర్వాత కూడా ఒక బయట పర్సన్తో రిలేషన్షిప్ పెట్టుకొని ప్లస్ మళ్ళా ఒక హార్పిక్తో సో అతన్ని చంపేయాలని చెప్పేసి రిలేషన్షిప్ పెట్టుకున్న పర్సన్ తోటి ప్లాన్ వేసి సో చంపేసింది కదా. అంటే ఇద్దరు కలిసి చంపేసారు కదా. ఫస్ట్ చేసుకున్న హస్బెండ్ని ఎవరైతే రిలేషన్షిప్ పెట్టుకున్న పర్సన్ ఉంటాడు కదా, సో వాళ్ళిద్దరు కలిసి ఫస్ట్ సెకండ్ పర్సన్ సో హస్బెండ్కి బాగా తాగిపించి చంపేద్దామని చెప్పేసి వాళ్ళిద్దరు ప్లాన్ వేసుకున్నారు. ఎవరైతే రిలేషన్షిప్ పెట్టుకున్న పర్సన్ ఈ అమ్మాయి. సో వాళ్ళ వాయిస్ రికార్డు కూడా పెడతా ఒకసారి. సో నేను వీళ్ళ డీటెయిల్స్ ఎందుకు బయట పెడుతున్నా అంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే సో మీరు ఇటువంటివి చేసేటప్పుడు సో మ్యారేజ్ చేసుకోకండి. అంటే నేను ఈ అమ్మాయి అనట్లేను, ఈ యొక్క అమ్మాయిని అంటలేను. సో ఎవరైనా అంటే అమ్మాయి అయినా అబ్బాయి అయినా కూడా సో ఒకరి లైఫ్లోకి వెళ్ళాలనుకున్నప్పుడు జీవితాంతం మోసం చేయకుండా ఉంటా అనుకుంటే మాత్రమే చేసుకోండి. సో ఇటువంటివి అంటే వీళ్ళు ఒక్కళ్ళని అంటలేను, ఇట్లా ఇన్సిడెంట్లు చాలా జరుగుతున్నాయి. డైరెక్ట్ చంపేసుకుంటున్నారు. లేకపోతే అంటే మీకు ఇష్టం లేకపోతే సో వదిలేయండి, తప్పేం కాదు. ఎందుకంటే మనం ఒకరితోటి బ్రతకడం నచ్చకపోతే ఐ మీన్ వాళ్ళతో ఉండడం ఇష్టం లేకపోతే విడిపోతే పెద్ద ప్రాబ్లం ఏం కాదు. కానీ ఇటువంటి చేయడం మాత్రం చాలా ప్రాబ్లం. ఒక మనిషిని చంపేయడం అంటే చాలా పాపం జరుగుతుంది. సో అతన్ని కనిపించిన తల్లిదండ్రులు కూడా జీవితాంతం బాధపడతారు. కాబట్టి ఒక పర్సన్ తోటి మీకు ట్రావెల్ చేయడం ఇష్టం లేకపోతే సో వదిలేసేయండి. కానీ ఇటువంటి పిచ్చి పిచ్చి చేసి సో ఒక మనిషి ప్రాణం తీయడం కరెక్ట్ కాదు. అది అమ్మాయికైనా అబ్బాయికైనా ఇద్దరికి చెప్తున్నా. సో వీళ్ళు ఒక్కసారి వాయిస్ ఇక్కడ వినండి, విన్న తర్వాత ఒకసారి మీ ఒపీనియన్ చెప్పండి. కానీ కాకపోతే నేను ఈ వీడియో ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ఎప్పుడైనా మీరిద్దరు లైఫ్ పార్ట్నర్ ఒకరైనప్పుడు అంటే ఒకరినొకరు ఇష్టపడి సో పెళ్లి చేసుకున్న తర్వాత మాత్రం ఎంత కష్టమైన సుఖమైనా ఒకరినొకరు అర్థం చేసుకొని సో జీవితాంతం సంతోషంగా ఉండండి. ఒకరిపైన ఒకరు నిజాయితీగా ఉండండి. సో ఇట్లా బయట రిలేషన్షిప్ పెట్టుకుంటే సో ఇటువంటివి వస్తాయి. ఎందుకంటే ఆమె ఇతను అడ్డొస్తుందని చెప్పేసి అతన్ని చంపే స్టేజ్ దాకా కూడా ఏంటంటే సో అతని పైన ఎంత విరక్తి వచ్చింది అర్థం చేసుకోండి. అంటే అంత విరక్తి వచ్చినప్పుడు ఒక పర్సన్ని చేసుకోకండి. మీరు ఇటువంటి బయట రిలేషన్షిప్ పెట్టుకుంటా అనుకుంటే వేరే పర్సన్ని మ్యారేజ్ చేసుకోకండి. సో ఇలాగే రిలేషన్షిప్ పెట్టుకొని ఇట్లా లైఫ్ కంటిన్యూ చేయండి, ఉండండి. కానీ ఇంకొకరి జీవితంలోకి వెళ్ళిన తర్వాత ఇటువంటివి పెట్టుకొని మళ్ళీ వాళ్ళ లైఫ్ స్పాయిల్ చేయకండి. సో ఒక్కసారి వీళ్ళ వాయిస్ కూడా వినండి, విన్న తర్వాత మీ ఒపీనియన్ చెప్పండి. సో కానీ దయచేసి చెప్తున్నా, ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ఇటువంటి చేయకండి. అంటే నేను చెప్తే ప్రతి ఒక్కరు మారతరం కాదు, కానీ కాకపోతే ఇటువంటివి చేస్తా అనుకున్నప్పుడు ఒకరిని మ్యారేజ్ చేసుకోకండి అని చెప్పేసి చెప్తున్నా. ఎందుకంటే చేసుకున్న తర్వాత ఇటువంటి రిస్క్స్ వస్తాయి. సో ప్రతి ఒక్కరు లైఫ్ స్పాయిల్ అవుతుంది. సో ఎవరైతే వాళ్ళ ఫ్యామిలీ ఉంటారో వాళ్ళ జీవితాంతం బాధపడే పరిస్థితి వస్తుంది. కాబట్టి కొంచెం ఆలోచించండి, ఓకేనా? సో ఒకసారి వాళ్ళ వాయిస్ కూడా వినండి. హలో కాదు వాళ్ళే వస్తలేదు. తాయిపు ఏ టైం అన్నా కానీ అడ్డిచ్చవాల లోపడుకో పోయిన చెప్పు కాదు వేరోళ్ళు వాళ్ళు నాతో మంచిగానే ఉన్నాడు. కాదురా. అరే ఏం చేస్తావు నాకు తెలియదు. మొత్తం డిచ్చ తాయి పండాలి ఇప్పుడు. కిందికి దిగొద్దాడు. అమ్మ నేను కూడా అనుకునేది దీన్ని. ఆడు కిందికి దిగద్దు, ఆడికే దాయిపోయి. నేనేం చేయలే, నాకు కూడా ఆపుతున్నాడు. నేను కూడా వాడుకోనేది దీన్ని తిండి లేకుండా. నువ్వు నేను చెప్తుంది ఆడు వాడుకోవాలి. ఏం చేస్తావో నాకు తెలియదు. మీద అట్లే వాడుకోవాలి, నాకు తెలియదు. కొద్దిగా ఉండగానే ఇంకా వేరేది తెప్పి, సరేనా? నీ వచ్చింది బాధకి నా సాగు వచ్చింది. అబ్బా ప్లీజ్ రా, నాకు ఇంట్లోకి వస్తే సాగు చేస్తారా? నీ కాళ్ళు మొక్కుతా. కాలు మొక్కుడు నేను కడుపు మార్చుకుని నేను ఇక్కడ ఆవుకుంటుంటే నేను అన్ని ఖరాబ్ అయిపోయి. నేను చెప్తుండేంది మొత్తం డిచ్చాలి, అన్ని వండాలి. మీరు కిందికి రావద్దు. రైట్. ఇంకా నువ్వు ఇంకా తెప్పి, సగం ఉండగా తెప్పి, రైటా? అడైతే కిందికి రావద్దు, నీదే బాధ్యత. రైట్. సో వాయిస్ విన్నారు కదా, ఇదన్నమాట. అంటే వాళ్ళిద్దరూ ఎవరైతే ఆ పర్సన్ని చంపే ముందు సో ఫోన్ కాల్ మాట్లాడుకున్నారు. సో ఇది కాల్ రికార్డింగ్ అన్నమాట. సో ఈ వీళ్ళ మాటల ద్వారా వీళ్ళు చేసిన ఇటువంటి ఇన్సిడెంట్కి మీరు ఏమంటారు ఒకసారి కామెంట్ చేయండి. సో ఇట్లా చాలామంది ఉన్నారు ఈ రోజులో, ఇట్లా చాలా చేస్తున్నారు. కాబట్టి ఒకసారి మీ ఒపీనియన్ చెప్పండి. ఓకే, మనం మళ్ళీ కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.
దిస్ ఈస్ ప్రేమ్చంద్ నాయక మోటివేషన్. సో నా ఛానల్లో ఇటువంటి మంచి మంచి మోటివేషన్ వీడియోస్ అండ్ అలాగే మంచి మంచి కామెడీ వీడియోస్ చేస్తుంటా. సో మంచి మంచి కంటెంట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మళ్ళీ కొత్త వీడియోతో ముందుకు వస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్. జై హింద్.